చెప్పాల్సిన బాధ్యత కలెక్టర్ గారికి లేదా? ఒకటే కదా సార్ ఇక్కడికి రమ్మనండి. మేము అక్కడికి వచ్చినా సార్ ఇక్కడికి వచ్చినా ఒకటే కదా. సార్ ఎక్కడికి రమ్మనండి. ఎందుకు కరెక్ట్ కాదు సార్? ఎందుకు కరెక్ట్ కాదు? ఆయన చెప్తే ఎన్ని పనులు మనం చేస్తాం. వాళ్ళు మాత్రం కూర్చున్న సీట్లకే ఇంతమందిని ఆశాలం మేము కలెక్టర్ ఆర్డర్ ఈ ఆర్డర్ అంటే పనిచేస్తూ ఉంటాం. ఇక్కడికి వచ్చి మాట్లాడడానికి ఏమైంది? ముఖ్యమంత్రి గారికి ఫోన్ చేసి చెప్పాలి మనండి. అమ్మడి మహబూబ్ నగరే కదా ముఖ్యమంత్రి గారిది. ఒక్క రోజు మీద ప్రకటించమనండి. ప్రకటించిన వెంటనే సంవత్సరం నుంచి చేసలేము. పరిష్కారం చేసిన అది పరిష్కారం చేసినందుకు చదవండి. కలెక్టర్ రావండి మాట్లాడతాము. అన్ని చేసి 10 సంవత్సరాలు కలెక్టర్ పరిధిలో ఉండేది ఒక్క సమస్య పరిష్కారం చేసినట్టుగా ఏమైనా ఉంటే మేము ఇక్కడ ధర్నా చేయం. ఏదైనా ఇట్లా కూర్చుంటే మీరు వచ్చి 5 మంది వస్తారు, వీళ్ళు సర్వేలు చేస్తారు. సర్వేలకు జిల్లా కలెక్టర్ పరిధిలో ఉన్నాయి, ఆ డబ్బులు ఇయ్యరు. లోపలికి నుంచి బయటికి రావడానికి ఏమైంది సార్? సార్ మీరు ప్రతి కలెక్టర్ ప్రతి గ్రామాల్లో పెండింగ్ బిల్లులు లేవు. వచ్చినాయమ్మా సర్వే డబ్బులు అన్ని డబ్బులు లేవు. మొత్తం ఇప్పుడు అకౌంట్ లో ఏమని చెప్పండి. పెండింగ్ డబ్బులు మొత్తం అకౌంట్ లో పెడతారు వాళ్ళను. కనీస సౌకర్యాలు కూడా ఉండవు వాళ్ళకు. ఎలక్షన్ టైంలో డ్యూటీ చేస్తారు. 100 రూపాయలు 200 రూపాయలు ఇస్తారా సార్? అందరు అధికారులు 1000 పంచుకుంటారు. ఆశా వర్గాలకు 100 రూపాయలు ఇస్తారా? ఒక్కటైనా పరిష్కారం అయిందా సార్? చెప్పండి సార్. మీరు కూడా ఎన్నోసార్లు వచ్చారు కదా సార్. కలెక్టర్ ఇక్కడికి వస్తే మీరే ఉంటారు కదా తన గ్రామాల పని ముఖ్యమంత్రి గారితో ఏదైనా అయ్యే చెప్పండి. డైరెక్ట్ కలెక్టర్ ఇమ్మీడియట్ గవర్నమెంట్ చెప్పాడు. మీరు ఇచ్చే రిప్లై నిన్న కూడా రిప్లై ఇచ్చిండ్రు. రండి 20 మందికి ఇచ్చినా మేము లోపలికి రా. మీరు వచ్చిన కదా సార్. మీరు వచ్చినప్పుడు జిల్లా కలెక్టర్ గ్రామాలకు వచ్చినప్పుడు జిల్లా కలెక్టర్ వస్తాడు. వీళ్ళతో రావాలి. కలెక్టర్ గారు బయటికి రావాలి. 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 రావాలి.